మధుసూదన్ రావు గారు, మీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో మీ నిర్మాతలకు సన్మానం చేశారు కదా, ఎందుకని? అంటే నా దృష్టిలో నిర్మాత అనేవాడు తెలుగు చిత్ర పరిశ్రమకి వెన్నెముక లాంటి వాడు. ఒక మంచి నిర్మాత దొరకటం నిజంగా దర్శకుడు యొక్క అదృష్టం. అట్లా నా అదృష్టం కొద్దీ నాకు ఎంతోమంది బుక్కిపాటి మధుసూదన్ రావు గారు, రామానాయుడు, డూండే, చటర్జీ, వీరమాసేన రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి అవసరమైతే వాళ్ళు నిర్మాతలే కాకుండా దర్శకత్వం కూడా చేయగలిగిన బ్రహ్మాండమైన నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళందరూ నాకు నిర్మాతలుగా దొరికారు. అది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే నాకు డైరెక్టర్కి నిర్మాత ఒక దేవుడు లాంటి వాడు. అందువల్ల నిర్మాతలకు సన్మానం చేయాలని నాకు అనిపించి మనస్ఫూర్తిగా చేశాను ఆ సన్మానం. నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇలా చాలా వాటిల్లో జ్యూరీ మెంబర్గా పనిచేశారు కదా, దాని గురించి చెప్పండి. ఆంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి జనరల్ సెక్రటరీగా కొన్ని సంవత్సరాలు పనిచేశా. తర్వాత ఆల్ ఇండియా అవార్డు కమిటీ ఫిల్మ్ ఫెస్టివల్ దీంట్లో ఆల్ ఇండియా అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్గా ఒక సంవత్సరం నాకు గుర్తులేదు సంవత్సరం ఏంటో. తర్వాత ఇంకోటి ఏంటంటే వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో జరిగినప్పుడు నేను ఆ ఫిల్మ్ ఫెస్టివల్కి రిసెప్షన్ కమిటీ చైర్మన్గా పనిచేశా. చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది, వలపు పెరిగింది. ఇప్పటి యువతరం దర్శకులకు మీరిచ్చే సలహా? ఏ తరం దర్శకులకైనా ఒకటే సలహా, వితౌట్ ఫుల్ స్క్రిప్ట్ ఇన్ హ్యాండ్ యూ షుడ్ నెవర్ స్టార్ట్ షూటింగ్ బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ బ్యాడ్ ఎఫెక్ట్స్. ప్లానింగ్లోనూ అనేక విషయాల్లో ఫుల్ స్క్రిప్ట్ చేతులు లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఫుల్ స్క్రిప్ట్ అయిన తర్వాతే షూటింగ్ మొదలెట్టాలి. మొదలెట్టి దాన్ని బట్టి షార్ట్ డివిజన్ అన్నీ జాగ్రత్తగా రాసుకోవాలి. అది ప్రతి డైరెక్టర్ చేయాల్సిన పని. ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించి చలనచిత్ర సీమ అభివృద్ధికి కృషి చేసిన మధుసూదన్ రావు గారు, మీ సేవలు మేం మరవలేం. ఎప్పటికీ మీ రుణం ఈ పరిశ్రమ తీర్చుకోలేనిది. మీరందించిన నిత్య చైతన్య స్ఫూర్తితో ఇంకా ఎంతోమంది కళాకారులు అభివృద్ధిలోకి వస్తారని, వస్తూనే ఉంటారని, సదా మీ ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ ప్రసన్న కుమార్. ఘన ఘన సుందరా కరుణారస మందిరా, ఘన ఘన సుందరా కరుణారస మందిరా, అది పిలుపో మేలు కొలుపో, నీ పిలుపో మేలు కొలుపో, అది మధుర మధుర మధురమౌ ఓంకారమో.